న్యూస్ నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఘనంగా సన్మానం. ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు భరోసా కల్పించాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. మాదక ద్రవ్యాలు వాడినా రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవన్న సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం. సెన్సార్ పూర్తి చేసుకున్న బిఎం క్రియేషన్స్ వి లవ్ బ్యాడ్ బాయ్స్ చిత్రం. ఈ నెల 20న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్న టీఎంఆర్ఎస్యు నాయకులు. దేశంలో కుల అంతరాలు తొలగిపోవాల్సిన అవసరం ఉందన్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగకృష్ణ. సూర్యాపేట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్న సిపిఐ ఎంఎల్ ప్రజాపాలన జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. ప్రతి సంవత్సరం డాక్టర్ భరత్ రెడ్డి స్మారకోపన్యాసం నిర్వహించడం గర్వకారణమన్న డాక్టర్ కె గోపాలకృష్ణ. రేపు భూదాన్ పోచంపల్లికి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బస్సులో సీట్లు దొరకక వెక్కి ఏడ్చిన అమ్మాయి. అవినీతి అంతమే ధ్యేయంగా పనిచేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దొడ్డి సుధాకర్. అభివృద్ధి పేరుతో అవినీతి చేసిన కార్యవర్గంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ న్యాయవాది నూకల సుదర్శన్ రెడ్డి, మాజీ కార్యదర్శి బొల్లెద్దు దశరథ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విజయోత్సవ సందర్భంగా మంగళవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బీర్ల ఐలయ్యను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు పద్మశాలి సంఘం సభ్యులు బీర్ల ఐలయ్యని సన్మానించి అనంతరం ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విజయోత్సవ సందర్భంగా మంగళవారం పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో బీర్ల ఐలయ్యను ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు పద్మశాలి సంఘ సభ్యులు బీర్ల ఐలయ్యను సన్మానించారు. అనంతరం ఐలయ్య మాట్లాడుతూ తన గెలుపుకి కృషి చేసిన యాదగిరిగుట్ట పద్మశాలి సంఘ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలిలకు తాను అండగా ఉంటానని, ప్రభుత్వ పథకాలలో కూడా పద్మశాలిలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఇట్లా విషయాలు ఉన్నాడు, ఇట్లా విషయాలు అందరూ ఆలయ నియోజకంలో మొదటగా స్పందించింది నా పద్మశాలి కుటుంబ సభ్యులు. ఈరోజు కూడా క్యాబినెట్లో పద్మశాలి సంఘమే సన్మానించి మా బిడ్డ ఎమ్మెల్యే అని చెప్పి మీరు ఎమ్మెల్యే ఇచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి మీ కులానికి కానీ ఈ యాదగిరిగుట్ట పట్టణానికి మీ సహకారంతో అభివృద్ధితో పాటు మంచి పేరు తెస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ పద్మశాలి అన్న ఎంతో తెలివితోటి పోగునటికి ఏదైతే చీర కానీ మిగతా వస్త్రాలు తయారు చేశాడో ఆ రకంగా ఇలా ఓట్లు అన్ని కలిసి కూడా మీ బిడ్డను గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఎక్కువ ఏమన్నా ప్రభుత్వం నమ్ముకుని కొందరు ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీస్వామిని నమ్ముకొని ఆ స్వామివారికి వచ్చే భక్తులకు సేవ చేసుకుంటా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో షాపులు పెట్టి ఇవాళ అభివృద్ధి పేరు మీద షాపులు కోల్పోయినాం, ఉపాధి కోల్పోయినాం. వేరే కులస్తులు లెక్క వేరే ఉపాధి చేయలేకపోతున్నాం. ఇక్కడ వచ్చే భక్తులకు షాపుల ద్వారా వాళ్ళ సేవలు అందించుకుంటూ మన తండ్రులు కానీ మనం కానీ సేవ చేస్తున్నాం. అభివృద్ధి పేరు మీద వాటిని కూడా కుట్టుపడంగా చేసింది కాబట్టి
షాపులు ఉన్నాయి, షాపులను పునరుద్ధరించడానికి ఏదైతే మన యాదగిరి ప్రాంత పుణ్యక్షేత్రంలో ఇక్కడ మన వాళ్ళకే, ఇక్కడ ఈ ప్రాంత వాసులకే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా పైన కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మీకు మాట ఇస్తూ, యాదగిరిలో భక్తజనులకు ప్రత్యేకంగా ఇలా అన్నదాన సత్రం ఏర్పాటు చేసి ఎంతో మందికి మీరు అన్నదానం చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ పెద్దలకు మాట చెప్పారు. కొండా లక్ష్మణ బాబుకి ఆశీర్వదించడం ప్రభుత్వం నుంచి కాదు, మీరు ఇక్కడ స్థలాన్ని ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా నేను సొంత నిధుల నుంచి వినియోగించడానికి ఈ యాదగిరిలో కానీ ఆన్లైన్ జరుగుతున్న మొదటి ఆ విగ్రహం నేనే చేస్తానని చెప్పి ఏదైతే మన కులదైవం మార్కండే గుడి కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మీకు ఎండోమెంట్ నుంచి ఏర్పాటు చేస్తారని చెప్పి మాట ఇస్తూ, ఎవరైతే షాపులు కోల్పోయి ఇప్పుడే మాకు ఎంగేజ్మెంట్ చేసి కానీ పెళ్లి చేయాలంటున్నాడు, ఎవరైతే షాపులు వచ్చినో వాళ్ళు ఖచ్చితంగా ఆ షాపును మనకు అలగేసి చేసి ఆ షాపును ఓపెన్ చేసినట్టుగా నా వంతు బాధ్యతగా నేను రేపే ఇంకోటి మీటింగ్ కూడా ఏర్పాటు చేసినా. రేపు అనివార్య కారణాల వల్ల మనకు రాష్ట్రం వస్తుంది కాబట్టి 2 రోజుల యాదగిరి కొండ మీద కూడా కొండ కింద ఉన్న షాపులు కూడా ఏ రకంగా గత పూర్వైపు తేవడానికి మీ అందరి సహకారంతో నేను పనిచేస్తాను తెలియజేస్తూ, పద్మశాలి సంఘం అంటే నిజంగా ఒక ఐక్యతగా అన్ని కులాలకు నీట్గా మేము మా కులం అని చెప్పి ఈ అన్నదాన సత్రంతో పాటు రేపు మార్కండేయ టెంపుల్ కూడా అందరం ఐక్యత కట్టుకొని దాంట్లో ప్రభుత్వం నుంచి అవసరమైతే నా సొంత నుంచి కూడా నేను సహకరిస్తానని ఇంత పెద్ద ఎత్తున పోలీస్ రిసెప్షన్ సెంటర్స్ పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్వహణపై సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే మంగళవారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులకు సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. పోలీస్ రిసెప్షన్ సెంటర్స్ పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ నిర్వహణపై సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే మంగళవారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులకు సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా ఉండాలని, పోలీస్ శాఖ ప్రతిష్ట పెరిగేలా పనిచేయాలని తెలిపారు. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. అధికారులకు ప్రజలకు అందుబాటులో ఉండాలని, రిసెప్షన్ సెంటర్ల నందు మౌలిక వసతులను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి ఫిర్యాదుపై వేగంగా స్పందించి ప్రాథమిక విచారణను వేగంగా చేయాలని, తద్వారా బాధితులకు ఫిర్యాదుదారులకు భరోసా, నమ్మకాన్ని కల్పించాలని కోరారు. ప్రతి ఫిర్యాదులో అంతర్జాలంలో నమోదు చేయాలని, ప్రతి ఫిర్యాదులు రసీదు ఇచ్చి పోలీసు పనితీరు పట్ల పారదర్శకతను చూపాలని తెలిపారు. పిటిషన్ మేనేజ్మెంట్ నిర్వహణ, రిసెప్షన్ సెంటర్ నిర్వహణకు సంబంధించి జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నామని అన్నారు. అదేవిధంగా బాధితుల యొక్క సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం చూపడానికి గాను ప్రతి సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదుల నిర్వహణ కొరకు సెంట్రల్ కంప్లైంట్ సెల్ సమర్థవంతంగా పనిచేస్తుందని, గత వారం రోజులుగా సెంట్రల్ కంప్లైంట్ సెల్ ద్వారా జిల్లా పోలీస్ కార్యాలయం నందు 28 ఫిర్యాదులు పరిశీలించడం జరిగిందని అన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం తీవ్రంగా హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో గంజాయి బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగభూషణం మాట్లాడారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం తీవ్రంగా హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో గంజాయి బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగభూషణం మాట్లాడుతూ, గంజాయి మరే ఇతర మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారి గురించి మాకు తగిన సమాచారం అందించాలని ఈ సందర్భంగా డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నూతన నిర్మాణ సంస్థ బిఎం క్రియేషన్స్ బ్యానర్ పై పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనకదుర్గారావు నిర్మిస్తున్న చిత్రం వి లవ్ బ్యాడ్ బాయ్స్ రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నూతన నిర్మాణ సంస్థ బిఎం క్రియేషన్స్ బ్యానర్ పై పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనకదుర్గారావు నిర్మిస్తున్న చిత్రం వి లవ్ బ్యాడ్ బాయ్స్
రాజు రాజేందర్ ప్రసాద్ దర్శకత్వంలో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. యుఎన్ఏ సర్టిఫికేట్ లభించింది. కడుపుబ్బే ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్, వంశీ, ఏకసిరి, ఆదిత్య, శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిని సహోటా, ప్రజ్ఞ నయన్, సన్యు దావల్గర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ముఖ్య తారాగణనం. పోసాని కృష్ణమురళి, కాశీ విశ్వనాథ్, అలీ, సప్తగిరి, పృథ్వీ, శివారెడ్డి, భద్రం, గీతా సింగ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నేటి ట్రెండ్కు తగిన కథా కథనాలతో ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చిత్ర దర్శకులు రాజు రాజేందర్ ప్రసాద్ చెబుతున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తమ బ్యానర్కు శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉందని నిర్మాత పప్పుల కనకదుర్గారావు అన్నారు. అతి త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. రఘుకుంచేతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్కు పాటలు భాస్కర్ భట్ల, శ్రీమన్నారాయణ ఆచార్య, గానం రఘుకుంచే, గీతామాధురి, లిప్సిక, అరుణ్, కౌండిన్య, మనోజ్ శర్మ, కుచి, పిఆర్ఓ ధీరజ్ అపాజీ, ఎడిటింగ్ నందమూరి హరి, అడిషనల్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఆనంద్ కొడవటి గంటి, సినిమాటోగ్రఫీ వికే రామరాజు, సమర్పణ పప్పుల వరలక్ష్మి, నిర్మాత పప్పుల కనకదుర్గారావు, నిర్మాణం బిఎం క్రియేషన్స్, రచన దర్శకత్వం రాజు రాజేంద్ర ప్రసాదులు వ్యవహరించారు. 20వ తేదీ శుక్రవారం ఒకరోజు జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం నల్గొండ పట్టణంలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఎంఎస్ఆర్యు నాయకులు మాట్లాడారు. శుక్రవారం 20న జరిగే ఒక రోజు సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం నల్గొండ పట్టణంలో మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఎంఎస్ఆర్యు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ను పునరుద్ధరించాలని కాపాడాలని కోరారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కు చట్టబద్ధమైన పని విధానాలను రూపొందించాలని, మెడికల్ రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు మరియు ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసేందుకు గాను ఉన్న అడ్డంకులు తొలగించి ఆ పని చేసుకోవటం మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క హక్కుగా గుర్తించాలన్నారు. మందుల పరికరాలపై ఉన్న జీఎస్టీని తొలగించి మందుల ధరలు తగ్గించి డేటా యొక్క గోప్యతను కాపాడాలన్నారు. యాజమాన్యాలకు అమ్మకాల ఒత్తిడి గురించి మెడికల్ రిప్రజెంటేటివ్స్ని వేధించవద్దని, బలి చేయవద్దని, ట్రాకింగ్ పరికరాల ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని, పనిచేసే ప్రదేశాలలో ఎటువంటి అడ్డంకులు లేకుండా పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం విధానాలు మార్చుకోకపోతే ఈ ఒక్కరోజు సమ్మెతో ఆపకుండా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండపల్లి సత్తయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోట సుధాకర్, జిల్లా అధ్యక్షులు నిరంజన్, చేరుపల్లి కార్యదర్శి రఘుకుమార్, రావుల కోశాధికారి పోల రమేష్, ఉపాధ్యక్షులు అనిల్, ఉప కార్యదర్శి జీవన్ మరియు కార్యవర్గ సభ్యులు రాంబాబు, నరేష్, ప్రదీప్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ దేశవ్యాప్త సమ్మె ఈ నెల 20వ తారీఖు డిసెంబర్న నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ స్ట్రైక్ యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒకరోజు ధర్నా చేయడానికి, ఆల్ ఇండియా స్ట్రైక్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. సో దీంట్లో మెయిన్ వచ్చేసి డిమాండ్ టు ద గవర్నమెంట్ వచ్చేసి ప్రొటెక్ట్ ద సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ సర్వీస్ కండిషన్స్ యాక్ట్ 1976 యాక్ట్ ఉన్నటువంటి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరటం జరుగుతుంది. నెక్స్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్ వాళ్ళకు ఒక స్టాచ్యూట్ వర్కింగ్ రూల్స్ అంటూ లేవు. సో అది వాటిని ఫ్రేమ్ చేసేసి ఒక స్టాచ్యూట్ రూల్స్ని అమలు చేయాలని కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ రిప్రజెంటేటివ్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి అనుమతించకూడదని ఒక సర్క్యులర్ని ఇష్యూ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ని విరమించుకోవాలనేటువంటి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాము. మెడికల్ రిప్రజెంటేటివ్గా మేము వర్క్ చేసేటువంటి మా హక్కులను కాలరాస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదనేసి మేము ప్రభుత్వాలను కోరుకుంటున్నాము. సో దీంతోపాటుగా ఫార్మా కంపెనీస్కి డిమాండ్ చేసేది ఏంటంటే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ పైన సేల్స్ ప్రెషర్ని తగ్గించాలి, హరాస్మెంట్ను తగ్గించేసి సేల్స్ రిప్రజెంటేటివ్ని ఒక్కరినే సేల్స్కి బాధ్యుని చేస్తూ టెర్మినేషన్స్ కానివ్వండి, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ కానీ చేయడము సరైనది కాదని మేము డిమాండ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా మీద సర్వేలెన్స్ చేస్తున్నారు, నిఘా పెట్టేస్తున్నారు.
ట్యాబ్లు ఇవ్వడము వీటినంటే చేసి మమ్మల్ని సర్వేలెన్స్ చేయడం అనేది సరైనది కాదు. ఇన్నేళ్ళకెళ్ళి మేము డాక్టర్స్ని ప్రమోట్ చేసేటప్పుడు ఎలాంటి సర్వేలెన్స్ లేదు. ఈరోజు సర్వేలెన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దీని సర్వేలెన్స్ తొలగించాలని, ఈ ట్యాబ్ విధానాన్ని తొలగించాలని మేము కోరుకుంటున్నాము. నెక్స్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్కు శాలరీస్ కానీ ఇవన్నీ కూడా మినిమం శాలరీస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒక్కొక్క కంపెనీలో వచ్చేసి తక్కువ శాలరీలు ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 12,000 13,000 ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క మినిమం శాలరీస్ వచ్చేసి 29,000గా ఇవ్వాలని ఫార్మా కంపెనీలు కోరుకోవడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మందుల ధరలు తగ్గించాలని, నిత్యావసరమైనటువంటి మందులపైన జిఎస్టీని వేసేసి వాటిని కొనుక్కోలేని పరిస్థితిని ప్రజలకు తీసుకురావడం అనేది శోచనీయమైనటువంటి విషయము. మందుల ధరలు తగ్గించి ప్రతి వారికి అందుబాటులో ఉండేలా చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ సంబంధించిన దేశవ్యాప్తంగా రేపు 20వ తారీఖు నాడు సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ అందులో పెట్టే డిమాండ్లు ప్రధానమైనవి కూడా అందరికీ, ప్రజలకి, ఆ సంస్థకి రక్షణ కోసం ఉపయోగపడే డిమాండ్లే ఉన్నాయి. ప్రధానంగా ఈ సేల్స్ ప్రమోషన్ యాక్ట్ సంబంధించిన దాన్ని పకడ్బందీగా అమలు జరపాలనేది కూడా వాళ్ళు కోరుతున్న ప్రధానమైన డిమాండు. దాంతోపాటు ప్రజల డిమాండు, ప్రజలకు నిత్యావసర సరుకులాగా మారింది ఇప్పుడు ఈ రోజుల్లో మందులు అనేది. ఆ మందుల్ని ధరలు పెంచుతూ ఉన్నారు. జిఎస్టీ వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. జిఎస్టీ మందులపైన వేయద్దు, తర్వాత తక్కువ ధరలో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా మందుల ధరలు తీసుకురావాలని కూడా ఈ సమ్మెలో డిమాండ్గా ఉంది. కాబట్టి ఈ యొక్క డిమాండ్ల మీద రేపు కేంద్ర ప్రభుత్వం చేసే ఈ కార్మిక వ్యతిరేక చట్టాలు కూడా తీసుకొచ్చింది, వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి ఇందులో డిమాండ్ ఉంది. కాబట్టి ఈ డిమాండ్ల పరిష్కారం కోసం, ప్రభుత్వాన్ని కదిలించడం కోసం చేస్తున్న 20వ తారీఖు నాడు చేస్తున్న ఈ సమ్మెకు ఈ ప్రజలు కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి రేపు పూర్తిగా మందుల సంబంధించినటువంటి సేల్స్ రిప్రజెంటేటివ్స్ అంతా కూడా సమ్మెలో పాల్గొంటారు. పెదగడియారం దగ్గర ధర్నా కార్యక్రమం కూడా ఉంటుంది. దానికి ప్రజలు కూడా, డిస్ట్రిబ్యూటర్స్, తర్వాత ఇతర సంస్థలు అందరూ కూడా సహకరించాలని చెప్పి మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో కొండటి శ్రీను అధ్యక్షతన కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున పాల్గొని మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో కొండటి శ్రీను అధ్యక్షతన కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున పాల్గొని మాట్లాడుతూ, వేల సంవత్సరాలుగా నిమ్మజాతులను, దళితులను కులం పేరుతో అణచివేతకు గురి చేసిన మనుస్మృతి బ్రాహ్మణవాదం ఈ దేశంలో చల్లని రూపాయలుగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని దహనం చేసిన డిసెంబర్ 25న దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నేటికి దేశంలో కుల అంతరాలు తొలగిపోవాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులు, మేధావులు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దీని వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని అన్నారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అన్ని గ్రామాలలో జయంతి ఉత్సవాలు జరపాలని, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గాలలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పరశురాములు, జిల్లా సహాయ కార్యదర్శి బొట్టు శివకుమార్, పేరుక విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు బొల్లు రవీందర్, ఒంటెపక్క కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు దండు రవి, దేవరకొండ రాజు, అంజిబాబు తదితరులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సిపిఎం ఎంఎల్ ప్రజాపంత పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక విక్రమ్ భవన్లో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక విక్రమ్ భవనంలో జరిగిన సమావేశంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పాల్గొని మాట్లాడుతూ ఒకప్పుడు ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డులు అందుకున్న సూర్యాపేట మున్సిపాలిటీ నేడు ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో మురికి వాసనతోటి దుర్భరమైన పరిస్థితిలో ఉందని, మున్సిపాలిటీ విలీన గ్రామాలలో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అతి దారుణంగా తయారై ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉదాహరణకు పిల్లలమరి, కాసింపేట, ఇందిరమ్మ కాలనీ, అదేవిధంగా సూర్యాపేట చుట్టూ ఉన్న గ్రామాల పరిస్థితి అతి దారుణంగా ఉందని, ఎక్కడైనా ఎవరైనా కమిషనర్ దృష్టికి తెస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తానంటున్నారు. కానీ ఎన్ని రోజులైనా ఆ సమస్య అలాగే ఉంటుందని, పట్టణంలో దోమల మందు కొట్టక, డ్రైనేజ్ సరిగా తీయక, దోమల బెడతతో ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు. లేని ఎడల మా పార్టీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగన్న, ఎల్హెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి నాగేందర్, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, ఉపాధ్యక్షురాలు సురం రేణుక, కోశాధికారి జయమ్మ, నరసన్న తదితరులు ఉన్నారు. హోమియోపతి మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ సంయుక్తంగా మంగళవారం డాక్టర్ భరత్ రెడ్డి స్మారక ఉపన్యాసంను శంషాబాద్ దగ్గరలోని జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోమియోపతి మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి దుర్గాప్రసాద్ రావు హాజరై మాట్లాడారు. హోమియోపతి మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ సంయుక్తంగా మంగళవారం డాక్టర్ భరత్ రెడ్డి స్మారక ఉపన్యాసంను శంషాబాద్ దగ్గరలోని జిమ్స్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోమియోపతి మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి దుర్గాప్రసాద్ రావు హాజరై మాట్లాడుతూ డాక్టర్ భరత్ రెడ్డి వైద్యుడిగా చేసిన అపారమైన సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం డాక్టర్ భరత్ రెడ్డి స్మారకోపన్యాసం నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిమ్స్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ దేశ్ పాండే, జిమ్స్ హెల్త్ కేర్ డైరెక్టర్ డాక్టర్ నవీన్, హోమియో కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ధోరే, నిపుణులైన సీనియర్ వైద్యులు డాక్టర్ శివశంకర్, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ సాయి శృతి, డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ మధు, డాక్టర్ విశాల్ పాల్గొని అంశాలపై ప్రసంగించారు. of Telangana, President Dr. Gopal Krishna, Dr. Durga Prasad Rao, General Secretary, Program Convener Dr. Venugopal Gauri, in association with Jims Homeopathic Medical College, Dr. G. Bharat Reddy Memorial Oration organize చేస్తున్నాము. డాక్టర్ జి భరత్ రెడ్డి గారు గొప్ప హోమియోపతి ఫిజిషియన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్, and Dr. Durga Prasad Rao, our General Secretary, Dr. Venugopal Gauri, our Program Convener, and Vice Principal of Homeopathic Medical College, Dr. Santosh, and PG Coordinator, Dr. Deshpande, and his son late Dr. Girish, and respected dignitaries on the dais and off the dais. Our President Dr. K. Gopal Krishna sir, and the Jims College Principal N.C. Dhole sir, and our program co-convener Venugopal Gauri, and all the governing council members and staff of the Jims College, students and all. It gives me immense pleasure to join with Jims College, Homeopathic Medical College, and in association with
ఆటిజం అనే సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. ఒక 30 ఏళ్ల క్రితం ఒక 100 చిల్డ్రన్లో మేబీ 1 or 2 ఉంటే ఇప్పుడు కండిషన్ అనేది చాలా పెరిగింది. సో దీనికి కారణాలు ఏంటో మనం వెతుకుతూ ఒకవైపు చూస్తూ ఉంటాం. కానీ ఈ టాక్సిన్స్ అనేవి దేనివల్ల అయితే ఈ ఆటిజం కాజ్ చేస్తుందో వాటిని మనం న్యూట్రలైజ్ చేసుకోవడానికి హోమియోపతి వైద్యంలో ఉన్నతమైన ఔషధాలు ఉన్నాయి. డాక్టర్ దుర్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి హెచ్మ్యాట్. మేము ప్రతి సంవత్సరం నిర్వహించే స్మారకోపన్యాసంలో భాగంగా ఈ నెల డాక్టర్ భరత్ రెడ్డి గారి పేరు మీద ఇక్కడ జిమ్స్ మెడికల్ కాలేజ్ ఆవరణలో వారి సంయుక్తంగా మేము ఇద్దరం కలిసి దీన్ని నిర్వహిస్తున్నాము. దీనికి నగరం నుంచి కొంతమంది వైద్యులు, ఇక్కడ చదువుకునే డిగ్రీ పిల్లలు, పీజీ చేసేవాళ్ళు, ఇంటర్నీసు అందరూ హాజరవుతున్నారు. ఈసారి చేసే కార్యక్రమంలో మేము బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్ అనే అంశం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సోమవారం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. పోచంపల్లి చేనేత టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ ప్రక్రియను పరిశీలించనున్నారు. రాష్ట్రపతి శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న హైదరాబాద్కు వచ్చారు. ఈ నేపథ్యంలో రేపు ఆమె భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు సోమవారం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. పోచంపల్లి చేనేత టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ ప్రక్రియలను పరిశీలించనున్నారు. రాష్ట్రపతి శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న హైదరాబాద్కు వచ్చారు. ఈ నేపథ్యంలో రేపు ఆమె భూదాన్ పోచంపల్లిలో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. పోచంపల్లి చేనేత సహకార సంఘం రూరల్ టూరిజం సెంటర్లోని మ్యూజియంను సందర్శిస్తారని, చేనేత కార్మికులకు జీవన స్థితిగతులపై అధ్యయనం చేస్తారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలపై అవగాహన కల్పించేందుకు చేనేత వస్త్ర కళాకారులతో సమీక్ష జరుపుతారని తెలిపారు. మహిళలకు ఫ్రీ జర్నీ కావడంతో బస్సులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. దీంతో తమకు సీటు దొరకడం లేదని జగిత్యాలలో ఓ కాలేజీ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంది. బస్సు ఫ్రీ చేసి మాలాంటి వాళ్లను వెళ్లకుండా చేస్తున్నారని, మా ఊరికి ఇదే లాస్ట్ బస్సు, మాకు కొత్త బస్సు కావాలి ఇప్పుడు అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. మహిళలకు ఫ్రీ జర్నీ కావడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో తమకు సీట్లు దొరకడం లేదని జగిత్యాలలో ఓ కాలేజ్ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంది. బస్ ఫ్రీ చేసి మాలాంటి వాళ్ళను వెళ్లకుండా చేస్తున్నారని, మా ఊరికి ఇదే లాస్ట్ బస్, మాకు కొత్త బస్సు కావాలి ఇప్పుడు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. అయితే అప్పటికే ఆ బస్సు నిండిపోగా పలువురు మహిళలు ఫుట్బోర్డుపై నిల్చున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
నల్గొండ పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆప్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దిడ్డి సుధాకర్, ఎక్స్ కన్వీనర్, కోర్ కమిటీ సభ్యులు బుర్రా రాముగౌడ్, డాక్టర్ అన్సారీలు హాజరై ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన యారా శ్రీనును నియమించారు. ఈ సందర్భంగా వారు యారా శ్రీనుకు నియామక పత్రం అందజేశారు. అనంతరం యారా శ్రీను మాట్లాడారు. మంగళవారం నల్గొండ పట్టణ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆప్ రాష్ట్ర ఇన్ఛార్జ్ దిడ్డి సుధాకర్, ఎక్స్ కన్వీనర్, కోర్ కమిటీ సభ్యులు బుర్రు రాముగౌడ్, డాక్టర్ అన్సారీలు హాజరై ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన యారా శ్రీనును నియమించారు. ఈ సందర్భంగా వారు యారా శ్రీనుకు నియామక పత్రం అందజేశారు. అనంతరం యారా శ్రీను మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వెంపల్ల పురుషోత్తం రెడ్డి, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. హాప్ చీఫ్ కేజ్రీవాల్ నాయకత్వంలో అవినీతి అంతమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. సూర్యాపేట పబ్లిక్ క్లబ్ లో జరుగుతున్న అవినీతి అవకతవకలపై ఆర్డీఓ విచారణ జరపాలని పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ న్యాయవాది నూకల సుదర్శన్ రెడ్డి, మాజీ కార్యదర్శి బొల్లెద్దు దశరథలు డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో జరిగిన సభ్యుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మంగళవారం సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో జరిగిన సభ్యుల సమావేశంలో పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ న్యాయవాది నూకల సుదర్శన్ రెడ్డి, మాజీ కార్యదర్శి బొల్లెద్దు దశరథలు పాల్గొని మాట్లాడుతూ పబ్లిక్ క్లబ్ సెక్రటరీగా కొప్పుల వేణారెడ్డి పనిచేసిన సమయంలో దుకాణ సముదాయం నిర్మాణం చేయడం వలన జిమ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం పెరిగిందని, ప్రస్తుతం క్లబ్ ఆదాయం లక్షల్లో ఉందని అన్నారు. ప్రస్తుత సెక్రటరీ క్లబ్ యొక్క ఆదాయ వ్యయాలను కమిటీ సభ్యులకు తెలియజేయడం లేదని, సెక్రటరీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని వారన్నారు. 12 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టవలసి ఉన్నప్పటికీ సమావేశం నిర్వహించడం లేదని అన్నారు. పబ్లిక్ క్లబ్ ఫంక్షన్ హాల్ కాంట్రాక్టర్ 2 సంవత్సరాల పాటు చెల్లించవలసిన అద్దె చెల్లించలేదని, అద్దె వసూలు చేస్తామని కార్యదర్శి చెప్పినప్పటికీ వసూలు చేయలేదని అన్నారు. కావున క్లబ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై క్లబ్ చైర్మన్ అయిన సూర్యాపేట ఆర్డీఓ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పబ్లిక్ క్లబ్ సభ్యులు ఎల్గూరి చంటిబాబు, శనగాని రాంబాబు గౌడ్, కుమ్మరిగుంట్ల లింగయ్య, గవ్వ కేశవరెడ్డి, రావుల రాంబాబు నాయుడు, అంజద్ అలీ, షేక్ సైదులు, రుద్రంగి రవి, నాగుల వాసు, రావుల రాంబాబు, యలగందుల సాయినేత, గుణగంటి సైదులు, కుందమల్ల శేఖర్, ఎల్గూరి వెంకటేశం, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఘనంగా సన్మానం. ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు భరోసా కల్పించాలన్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. మాదక ద్రవ్యాలు వాడినా, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవన్న సూర్యాపేట డీఎస్పీ నాగభూషణ. సెన్సార్ పూర్తి చేసుకున్న బిఎం క్రియేషన్స్ వి లవ్ బ్యాడ్ బాయ్స్ చిత్రం. ఈ నెల 20న మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్న టీఎంఆర్ఎస్యు నాయకులు. దేశంలో కుల అంతరాలు తొలగిపోవాల్సిన అవసరం ఉందన్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగకృష్ణ. సూర్యాపేట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్న సిపిఐ ఎంఎల్ ప్రజాపాలన జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్. ప్రతి సంవత్సరం డాక్టర్ భరత్ రెడ్డి స్మారకోపన్యాసం నిర్వహించడం గర్వకారణమన్న డాక్టర్ కె గోపాలకృష్ణ. రేపు భూదాన్ పోచంపల్లికి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బస్సులో సీట్లు దొరకక వెక్కి ఏడ్చిన అమ్మాయి. అవినీతి అంతమే ధ్యేయంగా పనిచేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దొడ్డి సుధాకర్. అభివృద్ధి పేరుతో అవినీతి చేసిన కార్యవర్గంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన పబ్లిక్ క్లబ్ సీనియర్ సభ్యులు, సీనియర్ న్యాయవాది నూకల సుదర్శన్ రెడ్డి, మాజీ కార్యదర్శి బొల్లెద్దు దశరథ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.